నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. హైదరాబాద్ నగరంలో కల్తీ రాయుళ్ల ఆగడాలు ఆగడం లేదు. సామాన్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాసుల వేటలో పడ్డ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన లైసెన్స్ తో సాగుతున్న ఈ అక్రమ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎంఎస్ ముక్తాలో పోలీసుల మెరుపు దాడులు, 4,000 కిలోల కల్తీ పేస్ట్ స్వాధీనం. నమ్మదగిన సమాచారం మేరకు హైదరాబాద్లోని ఎంఎస్ ముక్తా రైల్వే గేట్ సమీపంలో ఖైరతాబాద్ జోన్ బృందం మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 21 ఏళ్ల జాసాని ఇలియాన్ అనే యువకుడు ఈ కల్తీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఈగలు, దుమ్ము పడుతున్న ఓపెన్ ప్లాస్టిక్ టబ్బుల్లో ఈ పేస్టును తయారు చేస్తున్నారు. నిల్వ ఉండటానికి రంగు కోసం భారీగా ఎస్టిక్ యాసిడ్, పసుపు పొడిని వాడుతున్నట్లు తేలింది. సదరు యూనిట్స్ పై ఉన్న FSSAI లైసెన్స్ ఎప్పుడో గడువు ముగిసినట్లు అధికారులు నిర్ధారించారు. పోలీసులు దాదాపు 4,000 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లూజ్ పేస్ట్ మరియు వివిధ పరిమాణాల్లో ప్యాక్ చేసిన కంటైనర్లు, 1000 కిలోల ఉప్పు, 20 లీటర్ల ఎస్టిక్ యాసిడ్ తయారీకి వాడే గ్రైండింగ్ మెషిన్లు, వారు మరియు సరఫరాకు ఉపయోగించే ఆటో. ఈ కల్తీ ఉత్పత్తులను నగరంలోని హోల్సేల్ మార్కెట్లు, రెస్టారెంట్లు మరియు కిరాణా షాపులకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. చూసారుగా, మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెనుక ఎంతటి ప్రమాదం దాగి ఉందో. నిగనిగలాడే ప్యాకింగ్ ని చూసి మోసపోకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.